కాసేపట్లో భారీ వర్షం కురవనుంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీనికి తోడు వచ్చే 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడతాయని వెల్లడించింది. హైదరాబాద్ లోనూ 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు భద్రాద్రి, హనుమకొండ, జోగులాంబ, గద్వాల, కరీంనగర్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడినట్లుగా ఐఎండీ వెల్లడించింది. అత్యధికంగా నల్గొండ జిల్లా ఉరుమద్లలో 7.5 సెంటీమీటర్ల వర్షం పడింది. నెమ్మానిలో 6.1, యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో 6, నల్గొండ జిల్లా ఈదులూరులో 5.8 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా రామన్నపేటలో 4.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, రెహానా, గత 2-3 రోజులు మనం చూస్తున్నాం హైదరాబాద్ కి వర్షం గండం ఎట్లా ఉందో మనం చూస్తాం. దాదాపు ఏకతాటిగా కురిసిన వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ కూడా జలమై, మరొక పక్క ట్రాఫిక్ అస్త వ్యవస్థతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అటు గచ్చిబౌలి, కూకట్పల్లి, కోకాపేట్, మాదాపూర్ లాంటి పరిసర ప్రాంతాలు అయితే దాదాపు కిలోమీటర్ల మేర కూడా ట్రాఫిక్ స్తంభించినటువంటి మనం సందర్భాలు చూసాం. అయితే మొత్తానికి ఋతుపవనాల ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల కూడా రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వర్షాలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ కోసం కూడా అంటే ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అప్డేట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. ఋతుపవన ద్రోణి ఈ రోజు వాయువ్య, దాని సమీపంలో ఈశాన్య రాజస్థాన్ ప్రాంతాల్లో ఉన్న వాయుగుండం కేంద్రం మీదుగా ఫతేనగర్, ముజఫర్పూర్, బంకురా, కాంటై, ఆ తర్వాత తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. దీంతో తెలంగాణలో హైదరాబాద్ తో పాటు రానున్న 2-3 రోజులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే మరోవైపు ఇటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రెహానా, అయితే మొత్తానికి హైదరాబాద్ లో ప్రతిరోజు గత 3 రోజులు మనం చూస్తున్నాం ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా అంటే వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలాగే వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. దీనికి తోడుగా వచ్చే 2-3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయంటే కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం అంటే ఇప్పటికే దాదాపు 4 రోజుల నుంచి కూడా ఉదయం అంతా కూడా చల్లటి వాతావరణం, సాయంత్రం కాగానే వర్షం స్టార్ట్ అవుతుంది. సేమ్ ఇవాళ రేపు ఎల్లుండి వరుసగా రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే మరొక పక్క తెలంగాణ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా హన్మకొండ, జోగులాంబ, గద్వాల్, కరీంనగర్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం నిన్న పడినట్లయితే తెలుస్తుంది. ఇవాళ కూడా ఈ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ రేపు కూడా కొన్ని జిల్లాల్లో వర్షం పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి హైదరాబాద్ లో మాత్రం మరి కాసేపట్లో దాదాపు 4:30-5 సుమారులో భారీ వర్షం కురినట్టుగా అయితే తెలుస్తుంది. సిటీలో చూస్తుంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. రేపు ఎల్లుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రెహానా. ఓకే వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల ద్రోణి పంజాబ్ నుండి ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా కేంద్రీకృతమై ఉంది. అట్లాగే ఇంకొక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఒడిశా ఆ తీర ప్రాంతాల్లో ఆవరించి ఉంది. అట్లాగే ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ మనకు 13 degrees నార్త్ దగ్గర నార్త్ సెంట్రల్ కర్ణాటక నుండి దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు ప్రస్తుతం ఆవరించింది. సో రానున్న 2-3 రోజుల్లో మరి ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి 24వ తారీఖు వల్ల. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు కూడా భారీ
అతి భారీ వర్షాలు, ఆరెంజ్ వార్నింగ్స్ కూడా జారీ చేయడం జరిగింది. అట్లాగే చాలా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు రానున్న 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, అట్లాగే ఒక్కొక్కప్పుడు పిడుగుపాటు, గాలి తీవ్రత 30 నుంచి 40 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ రోజు చూసుకున్నట్లయితే పరిస్థితులు ఎక్కువగా కూడా ఈ భారీ వర్ష సూచనలు తూర్పు జిల్లాలో అయినటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి, మహబూబ్